ఎంత పెద్ద వర్షం వచ్చినా మా మీరు అడిగోండి. ఒక పైసా కూడా డబ్బులే ఇన్ని కార్పొరేషన్ ఓకే సార్ మన భాస్కర్ చెప్తే ఇక్కడ పెట్టాలి రిపోర్ట్ అమ్మా మన మళ్ళీ వాటిలో చూడమ్మా సేవ చేస్తాలేమ్మా. జై జగన్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి జగన్మోహన్ గారి నాయకత్వం వర్ధిల్లాలి బాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి జై జగన్ జై జగన్ అవకరా అట్లా తీసేయనా ఎట్లా నమస్కారం. కడప నగరంలోని 11వ డివిజన్ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి విజయభాస్కరమైన నేను మాట్లాడుతున్నది ఏమంటే, ఈరోజు గతంలో మా ముచ్చింతకుంట ప్రాంతం ఎంతో వెనుకబడిన ప్రాంతం. మా గవర్నమెంట్ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిన వెంటనే మన ఉప ముఖ్యమంత్రి అయినటువంటి మన అంజద్ బాషా గారు, అలాగే మన నగర మేయర్ అయినటువంటి సురేష్ బాబు గారు ఇద్దరు వాటి మీద ప్రత్యేక దృష్టి తీసుకొని దాదాపు 3 నుంచి 4 కోట్ల వరకు అభివృద్ధి పనులు చేపట్టి ప్రతి సందు కూడా మేము సిమెంట్ రోడ్లు వేసి అభివృద్ధి చేస్తున్నాము. గతంలో అప్పటికి కూడా మీరే చూడండి, ఎంతో అభివృద్ధి పనులు చేసినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల మా గవర్నమెంట్ ఇబ్బంది తేడాలో పోవడం జరిగింది. కానీ ఈరోజు కూడా ప్రజలకు ప్రతి ఒక్క విషయంలో చేరువలు మేమంతా అందుబాటులో ఉంటున్నాం. ప్రతి ఒక్క విషయంలో అయితే అయినవి, కానీ కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా మేము డెవలప్మెంట్ పనులు అనేది ఎక్కడ కూడా ఆపకుండా చేసుకుంటున్నాం. ఈరోజు మన 15th ఫైనాన్స్ సంబంధించినటువంటి అభివృద్ధి పనుల్లో భాగంగా దాదాపు 25 లక్షల వరకు కూడా నిధులు కేటాయించుకొని మాకు ఇక్కడ చాలా ఇబ్బందులు ఉండే ప్రాంతాల్లో అత్యధికంగా ప్రాముఖ్యత ఇస్తూ ఈ ఏరియా ప్రాంతంలో ఇక్కడ ఈ సిమెంట్ రోడ్డు వేయించుకున్నాము. ఈ సిమెంట్ రోడ్డుతో ఇక్కడ ఈ సంబంధించినట్టు మన అంబేద్కర్ సర్కిల్లోని ఈ మా కుంట ప్రాంతంలోని రోడ్లన్నీ కూడా ఆడికి కంప్లీట్ అయినటువంటి ఆడికి మా గత ప్రభుత్వం నుంచి చేసినాం కాబట్టి ఈరోజు దాదాపు అంతంత వెచ్చించాం కాబట్టి ఈ అభివృద్ధి జరిగాయి. అలాగే మాకు ప్రతి ఒక్క విషయంలో కూడా మాకు అండదండగా ఉన్నటువంటి మన మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా గారు అలాగే అభివృద్ధికి సహకరిస్తున్నారు. అందుకు ఈరోజు మా అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఈరోజు అభివృద్ధి రోడ్డు ఓపెనింగ్ ఇచ్చేసిన అందరికీ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తొలి అడుగు మీద మీరు మాకన్నా మీడియా వాళ్ళకి ఎక్కువ తెలిసి ఉంటుంది దీని విషయంలో. ఎందుకంటే సుపరిపాలన అని మీరు అంటున్నారు కదా, మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో ఎప్పుడైతే గవర్నమెంట్ స్టార్ట్ అయ్యి అధికారంలోకి వచ్చిందో ఆయన ఏదైతే చెప్పాడో ఆ మేనిఫెస్టోలో ప్రతి ఒక్కటి చెప్పినట్టే కాకుండా చేయనట్టు కూడా చెప్పినట్టు కూడా చాలా వరకు చేశారు. అది మేము చెప్పేది కాదండి, ప్రతి ఒక్క ప్రజల నోట్లోంచి ఉన్నది. ఈరోజు గతంలో గవర్నమెంట్ మా జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్ల పాలనలో కరోనా టైం ఒక 2 ఏళ్ళు తీసినప్పటికీ కరోనా టైంలో కూడా ఒక వ్యక్తులను ఇంట్లో కుటుంబ వ్యక్తులు కూడా తల్లి అయినా కొడుకైనా కూడా చచ్చిపోతే పలకరించిన పరిస్థితి, దహనం చేయలేని పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఆ రోజు కూడా మేము అంతా కూడా ప్రాణాలకు తెగించి మాస్కులు ప్రతి ఒక్క ఇంటికి నిత్యావసర వస్తువులు అయితేనేమి ప్రతి ఒక్కటి సేవ చేశాం. ఆ రోజు ఈ టీడీపీ వాళ్ళు ఎక్కడ కనపడలేదు. అదంతా మీరు బాగా గమనించండి. ఈరోజు ఏదన్నా సమస్య వచ్చినా కూడా
రెవెన్యూకు తిరగడం కానీ, రెవెన్యూ ఆఫీసులు, ఎంఆర్ఓ ఆఫీసులు కానీ, కలెక్టర్ ఆఫీసులు కానీ అన్నీ చూస్తున్నారు. కానీ ఏదైనా ఒక పనన్నా ప్రజలు సంతృప్తి పడుతున్నారా అంటే మీరు ప్రజల్లోనే తెలుస్తుంది ఆ సంతృప్తి. ఇంకోటి ముఖ్యంగా ఏదైతే మోసపూడితో ఆ సూపర్ 6 అని చెప్పి ఆయన ఇచ్చాడో ఫస్ట్ అవి కంప్లీట్ చేస్తే తొలి అడుగు వేసిన దానికి అందరూ కూడా సాటిస్ఫై అవుతారు. కానీ ఒకటి ఇచ్చేసి నేను అన్నీ చేసేసాను, మీతో మాట్లాడితే 4 మందం అంటే ఇంకా మనం ఏం చెప్పాలంటే, ఏదైనా సరే ప్రజల వద్దకు వచ్చి వాళ్ళ దగ్గర మేము అందించే పథకాలకు వాళ్ళు అందించే పథకాలకు తేడా చూడమని చెప్పండి. ప్రజలే వాళ్ళే జవాబు చెప్తారు, మేము కూడా చెప్పిన అవసరంలా. ఎందుకంటే ప్రజల్లో చాలా ఈ కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది. అది మీకే అందరికీ తెలుసు. ఏదైతే ఒక మేనిఫెస్టోలో ఇచ్చారో ఆ పథకాలని నిండుగా మనస్ఫూర్తిగా మేము చేసినాము అని చెప్పేసి వాళ్ళ ధైర్యంగా వాళ్ళ కార్యకర్తలు కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా చెప్పాలి. ఒక తల్లికి వందనం అనేది ఇచ్చాడు, ఆ పింఛను పథకం ఒకటే ఇచ్చాడు, కానీ మిగతాన్ని అండి. కాబట్టి వాళ్ళు చేసినప్పుడు కూడా ప్రజల్లోనే వ్యతిరేకత ఉంది. వారు ఎవరైతే తొలి అడుగుని వాళ్ళు వేసి పోతున్నారో ప్రజలే వాళ్ళకి తగిన జవాబు రీతిలో చెప్తున్నారు. కాబట్టి ప్రజలు ఇదంతా గమనిస్తున్నారు. స్వచ్ఛ భారత్లో ఇది సెకండ్ ప్లేస్. ఎప్పుడైతే ఈరోజు చూడండి, ఒక వారం రోజుల నుంచి మన నగరంలో నీటి కొరత చాలా ఇబ్బందిగా ఉంది. ఒక కార్పొరేటర్గా ఒక ఉన్న వాళ్ళకు కూడా ఏ అధికారి సచివాలయంలో పనిచేస్తున్నాడు అని తెలిసేదానికి లేకుండా వాళ్ళను ఒక్కొక్క రకాలుగా ట్రాన్స్ఫర్ చేశారు. కనీసం ఆ రెస్పాన్సిబిలిటీ అనేది ఒక కార్పొరేటర్